ఒక 5 రోజుల క్రితం జపాన్ అలాగే యూకే దేశాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు రెసెషన్లోకి ఎంటర్ అయినట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశాయి. జపాన్ దేశ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న జపాన్ ఇప్పుడు 4th ప్లేస్కి పడిపోతే ఆ ప్లేస్ని జర్మనీ ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఫ్యూచర్లో ఇండియా కూడా జపాన్ని దాటేసి 4th లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. ఎందుకంటే మన దేశ జీడిపికి అలాగే జపాన్ జీడిపికి మధ్య ఉన్న తేడా చాలా తక్కువ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న జపాన్ దేశం ఇప్పుడు సడన్గా ఎందుకు పతనమవుతుంది? జపాన్ మాత్రమే కాదు, రీసెంట్గా యూకే దేశం కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ రెసెషన్లోకి ఎంటర్ అయినట్టు అనౌన్స్ చేసింది. అయితే అసలు రెసెషన్ అంటే ఏంటి? అది వచ్చినట్టు మనకి ఎలా తెలుస్తుంది? రెసెషన్ వస్తే జాబ్స్ అండ్ బిజినెస్లు ఎందుకు లాస్ అవుతున్నాయి, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలు ఎందుకు కుప్పకూలిపోతున్నాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది రెసెషన్ అనే పదం విని భయపడతారు, కానీ అసలు ఎగ్జాక్ట్గా దాని మీనింగ్ కానీ అది ఎందుకు వస్తుందో కానీ చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో మనం దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియోలో మీకు ఏం అర్థం కావాలన్నా అసలు రెసెషన్ అంటే ఏంటో తెలియాలి. నేను చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి సంవత్సరం మన దేశ పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మన దేశ జీడిపిని 6% గ్రోత్ రేట్తో ఎదుగుతుంది, 7% గ్రోత్ రేట్తో ఎదుగుతుంది అని చెప్తుంటారు. దీని అర్థం ఏంటంటే ఒక సంవత్సరంలో మన దేశం మొత్తం మీద ఉత్పత్తి అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూని జీడిపి అంటారు. ఆ జీడిపి ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్తే అది ఎంత శాతం పెరిగిందో చెప్పేదే జీడిపి గ్రోత్ రేట్. సో జీడిపి గ్రోత్ రేట్ అనేది పాజిటివ్గా ఉంటే ఆ దేశం చాలా వేగంగా డెవలప్ అవుతుంది అని అర్థం. లైక్ ఇండియా, మన దేశం 6 to 7% గ్రోత్ రేట్తో డెవలప్ అవుతుంది. సేమ్ అలాగే ఒక దేశ జీడిపి అనేది నెగిటివ్గా ఉంటే దాన్నే రెసెషన్ అంటారు. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైకి ఎదగడానికి బదులుగా కింద పడుతుంది. లైక్ -1% గ్రోత్ రేట్, -2% గ్రోత్ రేట్లా అన్నమాట. అయితే ఒక దేశంలో రెసెషన్ వచ్చినట్టు అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే, జనరల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ని 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు. ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్, జాన్ టు మార్చ్. వీటిని Q1, Q2, Q3 అండ్ Q4 క్వార్టర్స్ అంటారు. సో ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్న 4 క్వార్టర్స్లో ఏ 2 క్వార్టర్స్లో అయినా కంటిన్యూస్గా నెగిటివ్ గ్రోత్ని నమోదు చేస్తే అప్పుడు ఆ దేశం రెసెషన్లోకి ఎంటర్ అయినట్టు అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ దేశం 2023లో ఉన్న Q2 అండ్ Q3 క్వార్టర్స్లో -3.3% అండ్ -0.4% జీడిపి గ్రోత్ రేట్ని అనౌన్స్ చేసింది. అంటే జపాన్ దేశం అఫీషియల్గా ఆర్థిక మాన్యంలోకి ఎంటర్ అయినట్టే. దాని తర్వాత యూకే దేశం కూడా వాళ్ళ Q2 అండ్ Q3 క్వార్టర్స్లో -0.1% అండ్ -0.3% గ్రోత్ రేట్ని అనౌన్స్ చేసింది. సో దీని కారణంగానే జపాన్ అండ్ యూకే ఎకానమీస్ రెసెషన్లో ఉన్నట్టు డిక్లేర్ చేశారు. అయితే అసలు దీనికి కారణం ఏంటి అండ్ వీళ్ళు ఎందుకని రెసెషన్లోకి ఎంటర్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఆర్థిక వ్యవస్థలు డిమాండ్ అండ్ సప్లై మధ్య ఉన్న గ్యాప్ని బ్యాలెన్స్ చేస్తూ రన్ అవుతాయి. అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్కి సమానమైన డబ్బు మాత్రమే ఆ దేశంలో సర్క్యులేట్ అవుతూ ఉండాలి. ఒకవేళ అలా కాకుండా ప్రజల దగ్గర డబ్బు ఎక్కువైపోయి మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు తక్కువైతే అప్పుడు వస్తువులకి డిమాండ్ పెరిగి వాటి ధర కూడా పెరిగిపోతుంది. అలాంటప్పుడు సామాన్యులు ఎవరు కూడా వస్తువులని కొనలేరు. రీసెంట్ టైమ్స్లో మనం దీన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అవునా? ఎక్కడ చూసినా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే ద్రవ్యోల్బణం. సో జనరల్గా ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది ఏ దేశానికి కూడా అంత మంచిది కాదు. అందుకే ప్రతి దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ దీన్ని కంట్రోల్ చేస్తాయి. అంటే మన దేశంలో RBIలా అన్నమాట. ఇవేం చేస్తాయంటే దేశంలో ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఒకటి వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉండటం, ఇంకొకటి ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండటం. సో ఎప్పుడైతే ప్రజల దగ్గర ఉన్న డబ్బుని గవర్నమెంట్ స్లోగా వెనక్కి తీసుకుంటుందో అప్పుడు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అండ్ సప్లై మధ్య గ్యాప్ అనేది తగ్గి ఎకానమీ స్టెబిలైజ్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు గవర్నమెంట్ ప్రజల దగ్గర ఉన్న డబ్బుని వెనక్కి ఎలా తీసుకుంటుంది? దీనికి సమాధానం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం. ఎలా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఎవరైనా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఏం చేస్తారు? ఒకటి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి ఖర్చు చేస్తారు. 2, ఆ డబ్బుని ఇంకా రెట్టింపు చేయడానికి స్టాక్ మార్కెట్స్ అండ్ రియల్ ఎస్టేట్ లాంటి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. 3, ఆ డబ్బుని కాపాడుకోవడానికి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు.
సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాంక్ డిపాజిట్స్ని కంపేర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్లో మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాంక్ డిపాజిట్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది, అలాగే రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ డబ్బుని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బుని తగ్గించాలనుకుంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయంటే భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు రిస్క్ తీసుకుని వేరే చోట ఇన్వెస్ట్ చేసే బదులు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి బ్యాంకులోనే సేఫ్గా వాళ్ళ డబ్బుని దాచుకుందాం అనుకుంటారు. సో ప్రజల దగ్గర ఉన్న డబ్బు స్లోగా బ్యాంక్స్లోకి వచ్చేస్తుంది. సేమ్ అలాగే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే లోన్స్ కూడా ఎవరూ తీసుకోరు, అంటే బ్యాంకులో ఉన్న డబ్బు బయటికి వెళ్ళదు. దీనివల్ల ఎకానమీలో ఉన్న డబ్బు తగ్గి మళ్ళీ డిమాండ్ అండ్ సప్లై అనేది కంట్రోల్లోకి వస్తుంది. లాజిక్ అర్థమైందా? అయితే మరి రెసిషన్ ఎందుకు వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రజల దగ్గర ఉన్న డబ్బుని స్లోగా వెనక్కి తీసుకుంటుందో అప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కొనడం తగ్గించేస్తారు. వస్తువులని కొనడం తగ్గించేస్తే ఏమవుతుంది? వాటిని తయారు చేసి అమ్మే కంపెనీలకి ఆదాయం అలాగే లాభాలు తగ్గిపోతాయి. కంపెనీలకి ఆదాయం తగ్గితే ఏం చేస్తాయి? వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఉత్పత్తిని తగ్గించేసి ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుండి తీసేస్తారు. ఎప్పుడైతే దేశంలో ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు ఆ దేశం స్లోగా రెసిషన్లోకి వెళ్తుంది. ఇదంతా కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్, అందుకే దీన్ని బిజినెస్ సైకిల్స్ అంటారు. అర్థమైందా? ఐ థింక్ ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది రెసిషన్ వస్తే జాబ్స్ అనేవి ఎందుకు పోతాయో. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సడన్గా ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల్లో రెసిషన్ అనే పేరు ఎందుకు వినిపిస్తుంది అండ్ పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒక్కొక్కటిగా ఈ ఆర్థిక మాంద్యంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనే డౌట్ మీకు రావచ్చు. సో దీనికి రీజన్ కరోనా లాక్డౌన్. కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలు వాళ్ళ ప్రజలని కాపాడుకోవడానికి వాళ్ళు పని చేయకపోయినా రిలీఫ్ ప్యాకేజెస్ రూపంలో వేల కోట్ల రూపాయల డబ్బుని కొత్తగా ముద్రించి ఆర్థిక వ్యవస్థలోకి పంప్ చేశాయి. ఇది జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువ డబ్బుని ముద్రించి ప్రజలకి పంచిపెడితే ఏమవుతుంది అనే డౌట్ మీలో చాలా మందికి వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళ కొనుగోలు శక్తి అనేది సడన్గా పెరిగిపోతుంది. కానీ దానికి సమానమైన గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రం దేశంలో ఉండవు. అంటే మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే ఏ దేశంలో అయినా వాళ్ళు ఉత్పత్తి చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్కి సమానమైన డబ్బులు మాత్రమే అక్కడ సర్క్యులేషన్లో ఉండాలి. అలా కాకుండా డబ్బులు ఎక్కువైపోతే అక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చి వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతాయి. అండ్ ఎగ్జాక్ట్గా కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇదే జరిగింది. అంటే ప్రజలని కాపాడుకోవడానికి చాలా దేశాలు ఎక్స్ట్రాగా డబ్బులు ముద్రించి వాళ్ళ ఎకానమీస్లోకి పంప్ చేశాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చింది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసి అక్కడ సర్క్యులేషన్లో ఉన్న డబ్బుని వెనక్కి తీసుకోవడానికి యూకే అండ్ జపాన్ లాంటి దేశాలు అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేశాయి. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. సో ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయి రెసిషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు జపాన్ అండ్ యూకే దేశాల్లో జరిగేది ఇదే. సో దీన్ని చూసి మనం భయపడాలంటే అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే ఇదంతా కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్. ప్రెజెంట్ రెసిషన్ వచ్చి జాబ్స్ పోయినా కూడా ఫ్యూచర్లో మళ్ళీ గవర్నమెంట్ దాన్ని తగ్గించే దిశగా పాలసీస్ని తయారు చేసి మళ్ళీ ఎకానమీని స్టెబిలైజ్ చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు జపాన్ అండ్ యూకే లాంటి పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు రెసిషన్లోకి వెళ్ళడం వల్ల మన భారతదేశానికి ఏమైనా యూజ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎలాగో చెప్తా చూడండి. 2010లో జపాన్ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండేది. కానీ రోజులు గడిచే కొద్దీ జపాన్ థర్డ్ ప్లేస్లోకి అండ్ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసింది. సేమ్ యూకే కూడా అలాగే కిందకి వస్తుంది. కానీ 2010లో 9th ప్లేస్లో ఉన్న మన ఇండియా మాత్రం ఫ్రాన్స్, యూకే, ఇటలీ అండ్ బ్రెజిల్ లాంటి దేశాలని దాటుకుని ఈరోజు ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియా అండ్ చైనా లాంటి దేశాలు ప్రతి సంవత్సరం వాళ్ళ జీడిపిని పెంచుకుంటూ టాప్ పొజిషన్కి ఎదుగుతుంటే ఆల్రెడీ టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు మాత్రం స్లోగా కిందకి వస్తున్నాయి. ఇది నిజంగా ఇండియా లాంటి ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీకి చాలా మంచి అవకాశం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీలు అలాగే ఇన్వెస్టర్లు ఇప్పుడు వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి జపాన్ అండ్ యూకే లాంటి డిక్లైనింగ్ కంట్రీస్ మీద కాకుండా ప్రతి సంవత్సరం పాజిటివ్గా గ్రోత్ రేట్ని నమోదు చేస్తున్న ఇండియా లాంటి దేశాల మీద ఫోకస్ చేస్తారు.
సో దీనివల్ల మన దేశంలో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం మాత్రమే కాకుండా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ ఈ రెండు జరిగితే ఇండియా 5th ప్లేస్ నుండి 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారడానికి ఇంకెంతో టైం పట్టదు. బికాస్ ఆల్రెడీ జపాన్ దేశం కిందకి వస్తుంది అండ్ జర్మనీకి మనకి కూడా జీడిపిలో పెద్ద తేడా లేదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే జపాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవడానికి కారణం కేవలం రెసిషన్ మాత్రమే కాదు. రీసెంట్ టైమ్స్లో జపాన్ దేశంలో మరొక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదే పాపులేషన్ క్రైసిస్. అంటే జపాన్ దేశంలో యంగ్ పాపులేషన్ అనేది తగ్గిపోయి అక్కడ రోజు రోజుకి ముసలి వాళ్ళ జనాభా అనేది పెరుగుతూ వస్తుంది. ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఎకానమీ గ్రో అవ్వాలంటే ఆ దేశంలో ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి ఎప్పుడు పెరుగుతుంది? ఆ దేశంలో ఎక్కువగా పనిచేసే యువత ఉన్నప్పుడే కదా. కానీ ప్రెజెంట్ జపాన్లో పనిచేసే యువత కంటే వయసు అయిపోయి పెన్షన్ తీసుకునే పెద్దవాళ్ళ జనాభాయే చాలా ఎక్కువగా ఉంది. సో దీనివల్ల జపాన్ దేశం ఫ్యూచర్లో ఇంకా కిందకి పడిపోతుంది. కానీ మరోవైపు మన దేశంలో ఉన్న జనాభాలో 50%కి పైగా యువశక్తే ఉంది. సో దీన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే అప్పుడు మనం జపాన్ అండ్ జర్మనీని మాత్రమే కాదు ఈవెన్ చైనాని కూడా దాటగలం. బికాస్ చైనాలో కూడా ఇప్పుడు ఈ పాపులేషన్ క్రైసిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఫైనలీ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ వచ్చి డిమాండ్ పెరిగి జాబ్స్ రావడం, అలాగే రెసిషన్ వచ్చి డిమాండ్ తగ్గి జాబ్స్ పోవడం, ఇదంతా కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్ మాత్రమే. అంటే బిజినెస్ సైకిల్స్లో ఇదంతా కూడా ఒక పార్ట్ అన్నమాట. సో జాబ్స్ రావడం లేదనో లేక ఉన్న జాబ్స్ పోతున్నాయనో ఎవరూ కూడా డిప్రెస్డ్ స్టేట్కి వెళ్లాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఎప్పుడైతే ఈ సైక్లిక్ ప్రాసెస్ని అర్థం చేసుకుంటారో అప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ డిమాండ్ పెరిగి జాబ్స్ వస్తాయి, అలాగే ఎకానమీస్ కూడా డెవలప్ అవుతాయి అనే విషయం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన కాన్సెప్ట్స్ కొంతమందికి అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇవి ప్యూర్లీ ఎకానమీ అండ్ బిజినెస్కి సంబంధించిన టాపిక్స్. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. బికాస్ స్టాక్ మార్కెట్స్ దగ్గర నుండి గోల్డ్ ప్రైసెస్ వరకు ప్రతిదీ డిమాండ్ అండ్ సప్లై, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ అండ్ రెసిషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీదే ఆధారపడి వర్క్ అవుతాయి. ఇవి మీకు ఎప్పుడైతే క్లియర్గా అర్థమవుతాయో అప్పుడు మీరు ఎలా ఆలోచించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. బికాస్ మీరు లైక్ చేస్తేనే మీకు ఈ కాన్సెప్ట్స్ నచ్చుతున్నాయో లేదో మాకు అర్థమవుతుంది. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.